నాలా నరేష్ అండి, బాపట్ల జిల్లా బజరంగ దళ అధ్యక్షుడిని. ముఖ్యంగా భారతదేశంలో జిహాదులు చాలా నడుస్తున్నాయండి. ముఖ్యంగా వచ్చేటప్పటికి టెర్రరిజం జిహాదు, తర్వాత లవ్ జిహాదు, ల్యాండ్ జిహాదు, ఫుడ్ జిహాదు, టైటిల్ జిహాదు, హర్రర్ జిహాదు, టెర్రర్ జిహాదు, స్మోక్ జిహాదు. నేను 700 మంది జిహాదుల గురించి చెప్పినప్పటికీ ఇంకా 2-3 జిహాదులు ఉన్నాయండి. ప్రపంచంలో వేరే దేశాల్లో 2-3 జిహాదులు అమలవుతున్నప్పటికీ భారతదేశంలో ప్రతి జిహాదు లైన్లోనే ఉందండి. ప్రధాని నరేంద్ర మోడీ గారు టెర్రరిజం జిహాదు తొక్కిపడేసినప్పటికీ లవ్ జిహాదు, ఫుడ్ జిహాదు భారతదేశంలో పల్లెటూరు స్థాయి దాకా వచ్చిందండి. ఇది చాలా ప్రమాదకరమైన స్థాయిలో గంటకలు మోగుతున్నాయి. ముఖ్యంగా ఏంటంటే లవ్ జిహాదు, ఏం తెలియని అమ్మాయిని ప్రేమ పేరుతో మోసం చేసి ఆ అమ్మాయి మత్తిచ్చి ఆ అమ్మాయికి ముద్దులు పెట్టడం, అట్లాగే వాటేసుకోవటం, ఇలాంటివన్నీ ఫోటోలు తీసి అందరికీ చూపిస్తానని భయపెట్టి, సోషల్ మీడియా అప్లోడ్ చేస్తానని భయపెట్టి ఈ విధంగా జిహాదులు చేస్తున్నారు. లొంగ తీసుకొని అందరికీ చూపిస్తానని చెప్పి ఆ పిల్ల దగ్గర డబ్బులు తీసుకోవటం, ఆస్తులు తీసుకోవటం, అలాగే వాళ్ళకు సంబంధించిన మగవాళ్ళని చంపిపడేయటం, ఈ విధంగా చేస్తున్నారండి. ఇదేం పద్ధతి అని చెప్పి అడిగినప్పటికీ వాళ్ళు ఏం మాట వింటలేదు. అట్లాగే ఫుడ్ జిహాదు, భారతదేశంలో ఫుడ్ జిహాదు కూడా చాలా దారుణంగా ఉంది. హిందువులు తినే ఆహారంలో తర్వాత పిల్లలు పట్టుకునే ట్యాబ్లెట్లు కలపటం, ఉమ్మేయటం, ఉచ్చబోయటం, ఇలాంటివన్నీ చేసి పెడుతున్నారు. ఇది చాలా వరకు ప్రభుత్వాలన్నీ కఠిన చర్యలు తీసుకొని ఆపకపోతే చాలా ప్రమాదకరమైన స్థాయిలో వెళ్తుంది, చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉంటుంది. కాబట్టి అన్ని జిహాదులు ఆపాలి. ముఖ్యంగా విశ్వ హిందూ పరిషత్, అట్లాగే బజరంగ దళ్, హిందూ చైతన్య వేదిక, ఎస్ఎస్ఎఫ్ అందరూ కలిసి ఒకటి చెప్పేది ఏంటంటే ప్రత్యేకమైన పోలీస్ స్టేషన్లు పెట్టాలి ఈ జిహాదుల గురించి, ప్రత్యేకమైన కోర్టు పెట్టాలి ఈ జిహాదుల గురించి, అట్లాగే ప్రత్యేకమైన జైలు పెట్టాలి. ఈ జైలు కూడా సముద్రం మధ్యలో పెట్టాలి. ఒకసారి కనుక ఈ జిహాదుల కేసులో కనుక ఇరుక్కుంటే వాడు ఆ సముద్రం మధ్య జైల్లోనే ఉండాలి. అటు నుంచి అటే పోవాలి తప్ప వెనక్కి రాకూడదు. అలాంటి కఠినమైన చట్టాలు కనుక తీసుకుని రాగలిగితే జిహాదులు ఆగుతాయి, లేకపోతే జిహాదులు ఆగవు. అలా చేస్తారని ఆశిస్తూ జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.